ఈ వీడియో చూస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ నూతన సంవత్సరంలో నేను కొత్తగా పెట్టుకున్నటువంటి నా ఈ యూట్యూబ్ ఛానల్లో నా మొదటి వీడియో అండి ఇది. ఈ వీడియోలో నేను మీకు సరికొత్త వీడియోల్ని, సరికొత్త సంగతుల్ని తెలియచేయడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా నా పేరు శ్రీనండి. నేను ఒక గిరిజన యువకుడిని, గిరిజన బిడ్డని అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల కారణం, మా గిరిజనుల గురించి సరికొత్త సంగతుల్ని, సరికొత్త విషయాలని మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. ప్రతి వీడియో ద్వారా మీకు కొత్త కొత్త విషయాల్ని తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా మా గిరిజనుల దగ్గర ఏం పండుతుంది, మా జీవన శైలి ఎలా ఉంటుంది, జీవన ఆధారం ఎలా ఉంటుంది, మాకు ఆదాయం ఎలా వస్తుంది, మేము ముఖ్యంగా ఏం పండిస్తాము, ఏం తింటాము, మా కట్టుబట్టలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా మాకు పండే పంటలు ఎలా ఉంటాయి, మాకు సహజ సిద్ధంగా పండే పంటల గురించి కూడా నేను ప్రతి ఒక్క వీడియో ద్వారా కూడా మీకు క్లుప్తంగా ప్రతి ఒక్క వీడియో ద్వారా మీకు కొత్త కొత్త విషయాల్ని తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా మాకు మా పండగలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మేము పండగలు ఎలా చేసుకుంటాం, పెళ్ళిళ్ళ సీజన్లో అయితే పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, కొత్తగా ఉంటాయి కదా. మీకు వేరేలా ఉంటాయి, మాకు వేరేలా ఉంటాయి. మా పద్ధతులు ఎలా ఉంటాయి, మా పండగలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇలాంటి విషయాలన్నీ మీకు కొత్తగా నేను ప్రతి ఒక్క వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అలాగే సహజ సిద్ధంగా పండేటువంటి పంటలు, అలాగే మేము వండుకునే వంటలు, మా రుచి, మా అభిప్రాయాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా మీకు ప్రతి ఒక్క వీడియో ద్వారా కొత్త వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మా పెద్దోళ్ళు, మా పూర్వీకులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం తింటూ బ్రతికే వాళ్ళు ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. చాలామంది చాలా స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళందరినీ చూపిస్తాను. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం తింటూ బ్రతికేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అనే దాని గురించి మీకు ప్రతి ఒక్క వీడియోలో కొత్తగా మీకు మంచి విషయాలు తెలుసుకునేలాగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఎంతోమందిని ఇలాగే కొత్తగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ని కానీ ఇలా ప్రోత్సహించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లారు. అలాగే నా ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ని, నూతనంగా పెట్టినటువంటి కొత్త ఛానల్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని, నన్ను ఎంతోగానో ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకెళ్తానని, ఈ గిరిజన యువకుడిని మీరు మీ సపోర్ట్తో, మీ సహాయంతో మీరు ఏం చేయక్కర్లేదండి. జస్ట్ నాకు ఒక సబ్స్క్రైబ్, చిన్న లైక్, దాంతోపాటు మీకు కూడా మంచి విషయాలని నేను మీ ముందుకు తీసుకురావాలని చాలా కోరుకున్నాను. యాక్చువల్లీ నేను ఇది ఎప్పుడో పెట్టాలనుకున్నాను, కానీ నాకు సమయం కుదరలేదు. ఇప్పటికీ కూడా నాకు సమయం కుదరలేదు. కానీ పెట్టాలనే ఒక ఆతృతతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ని మొదలు పెట్టడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి మా గూడెం ముచ్చట్లు. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఈ వీడియో, నా మొట్టమొదటి వీడియో, పరిచయం వీడియో అని చెప్పుకోవచ్చు. నా పేరు శ్రీను అని చెప్పాను కదా, మాది ఒక మారుమూల ప్రాంతం అని కూడా మీకు చెప్పాను. నేను ఒక గిరిజన బిడ్డని. అలాగే నా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఇది నా మొదటి వీడియో, నా పరిచయం వీడియో అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి. నన్ను ఎంతోమంది కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే అందులో నేను కూడా ఒక చిన్న పార్టీ, ఒక గోరంత పార్టీ, నేను ఒక యూట్యూబర్ని అనుకోవచ్చు. ఇప్పుడే మొదలు పెడుతున్న నా ప్రయాణాన్ని మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీ ముందుకు నేను చాలా మంచి వీడియోలు తీసుకురావడానికి నేను కంపల్సరీగా ట్రై చేస్తాను, తప్పనిసరిగా ట్రై చేస్తాను. మీరు ఎప్పుడు చూడనటువంటి విషయాలు, విననటువంటి విషయాలు, వీటన్నిటి గురించి నేను మీకు ప్రతిరోజు ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా వీడియో చూస్తుంటే మీకు నచ్చుతున్నట్లయితే నా వీడియోస్ చూడండి. త్వరలో నా వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే 10 మందికి షేర్ చేయండి. అందరినీ సపోర్ట్ చేస్తున్నట్టే నన్ను, మా గూడెం ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.